అడ్డంకి. ఎవరయ్యా అడ్డంకి? కావద్దు. అడ్డంకులు తొలగించడమే మీ పని. ప్రజల సంతృప్తి మీ పనితీరుకు కొలబద్ద. కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం. ఇకపై స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. మెరుగైన పాలన, వేగంగా సేవల లక్ష్యం. పీపీపీ వైద్య కళాశాలలపై నియంత్రణ ప్రభుత్వానిదే. వైకాపా నాయకులది విష ప్రచారమని చంద్రబాబు మండిపాటు. అడ్డంకులుంటే తొలగించి పరిపాలనను పరుగులు పెట్టించాలి తప్ప మీరే అడ్డంకిగా మారకూడదు. ప్రజల అవసరాలను ఎంత వేగంగా సమర్థంగా తీర్చగలరో చూడండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు ఉద్బోధించారు. ప్రజలు మనల్ని గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. సో వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల సంతృప్తి స్థాయి కలెక్టర్ల పనితీరుకు కొలమానమని స్పష్టం చేశారు. మీరు బాగా పనిచేయడమే కాదు, దాని ఫలితం క్షేత్రస్థాయిలో కనిపించాలి. సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందితే పని చేసినట్టు కాదు. మనం చేసేదంతా సోషల్ మీడియా ఏంది పాలనే కదా. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం పెట్టుకున్నట్టే ప్రజలకు మెరుగైన పాలన, వేగంగా సేవలు అందించేందుకు పరిపాలనలో వేగం అన్న సూత్రాన్ని అనుసరిస్తామని సీఎం ప్రకటించారు. సో ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఇది ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాగా ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు, ఎప్పుడైనా ప్రభుత్వంలో అధికారులే శాశ్వతం. ఈ పాలకులు వాళ్ళ విధాన నిర్ణేతలు మారుతుంటారు. వీళ్ళు మారినప్పుడల్లా ప్రభుత్వ స్వరూపం మారుతుంది, అధికారుల పనితీరు మారుతుంది, అధికారులు ఇచ్చే డెలివరీ సిస్టము మారుతుంది. మనం చిత్తశుద్ధితో ఉంటే అధికారులు కూడా చిత్తశుద్ధిగానే పనిచేస్తారు. అమ్మో ఈయన చాలా నిజాయితీపరుడు, మనం నిజాయితీగా ఉండాలని భయపడ. వీడు అవినీతిపరుడైతే వీడు. మనది సోషల్ మీడియా ప్రచారం అయితే వాళ్ళు సోషల్ మీడియాలోనే ఉండాలనుకుంటారు. మనం యాక్చువల్గా ప్రజల కోసం పనిచేస్తే వాళ్ళు యాక్చువల్గా పనిచేయాలనుకుంటారు. కానీ మనదంతా సోషల్ మీడియా పాలన కాబట్టి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఉండడమే నిజంగా పాలించడము. యథా రాజా తదా అధికారం అన్నట్టు యథా రాజా తదా అధికార ప్రతినిధులు, అధికారులు తయారయ్యారు. సో మీరు ఏం చేస్తున్నారు? పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి, సోషల్ మీడియాలో వైసీపీని తిప్పుకొట్టండి, సోషల్ మీడియాలో ప్రచారం చేయండి. ప్రచారమే జరుగుతుంది, పని జరగట్లేదు. మీరు ప్రచారానికి ఎంత బ్రాండ్ అంబాసిడరో మన కింద ఉన్న అధికారులు కూడా ప్రచారానికి అంతే బ్రాండ్ అంబాసిడర్గా మారారు. మన కులబద్ధత ఏంది? ప్రజల సంతృప్తి ఉన్నారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రైతులు మొన్న ఏంది ఆ తుఫాన్ తోటి వాళ్ళు అసంతృప్తిగానే ఉండేది. వైపు ప్రభుత్వాన్ని అన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తూ వాళ్ళు అసంతృప్తేనే. మళ్ళా అమరావతిలో మళ్ళా 2వ దశ 3వ దశ భూములు అంటూ అక్కడి రైతులు అసంతృప్తిగానే ఉండిరి. స్టీలు ఏంది వైజాగ్ స్టీల్ని మేము ఎట్లా కాపాడుకుంటామంటారు. వైజాగ్ స్టీల్ని రోజుకో నిబంధనలు పెడుతుండ్రి. ఆ కార్మికులు అసంతృప్తిగానే ఉండిరి. సరే మన ఎమ్మెల్యేలు కూటమిలో ఉన్నవాళ్ళంటే ఒక కొలకపూడి వర్సెస్ చిన్ని కొట్లాడుకుంటూ వాళ్ళు అసంతృప్తిగానే ఉండేది. కల్తీ సారా కాస్తుంటిమి, పరకామణి చోరీ కేసులో రాజీలు పడుతుంటిమి, పొద్దున లేస్తే రాజకీయ వేధింపులకు పాల్పడుతుంటిమి, అధికారాన్ని అడ్డగోలుగా వాడుకుంటుంటిమి. ఇంక ఎక్కడ ఉన్నది? ఇక్కడ ప్రజలకు సంతృప్తి ఎట్లా వస్తుంది? మనము నిజంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తే ప్రజలకు సంతృప్తి వస్తుంది. క్షేత్రస్థాయిలో పథకాలు అందితే. కానీ మొత్తం సోషల్ మీడియానే. సోషల్ మీడియా బాకా కొట్టే పత్రికలు, ఆ బాకాని తీసుకుపోయే సోషల్ మీడియా. ఇది తప్ప ప్రజలకు సంతృప్తి ఎక్కడున్నది? నాకు తెలిసి ప్రజలకు ఎక్కడ పీపీపీ వైద్య కళాశాలలపై నియంత్రణ ప్రభుత్వందే ఉంటుంది. ఎక్కడన్నా ఉంటుందా? పీపీపీ అనే దానికే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. వాడు కట్టినప్పుడు వానికి లాభం లేకుండా నీ కోసం ఎందుకు సేవ చేస్తాడు? వాడు లాభాల కోసం కదా పనిచేసేది. ప్రైవేటోడు ఏమన్నా జనాలకు మేలు చేయడానికి వాడు ఏమైనా ఎన్నికల్లో గెలిచాడా? సో ఈ మినిమం లాజిక్ లేకుండా జనాలు గొర్రెలు ఏం చెప్పినా వింటరు అన్న పద్ధతిలో ఈ ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుంది? ఇక ఇప్పుడు వీళ్ళ మీద వస్తున్న అసంతృప్తిని నిమ్మలంగా అధికారం మీదకి, మేలు జరుగుతున్నాం మాది, కీడు జరుగుతున్నాం అధికారాలది. అద్భుతమైన ఫలితాలు వస్తే దానికి కారణం మేము, కానీ ఫలితాలు రాకపోతే దానికి కారణం అధికారులు. ఇట్లా తప్పించుకునే విధానంలో పని చేసుకుంటా దీన్ని కూడా మళ్ళీ పెద్ద ప్రచారం చేసుకుంటారంటే ఇక దీన్ని ఏమనాలనో వీళ్ళే అర్థం చేసుకోవాలి.